అస్మద్గురుభ్యో నమ. భగవద్బంధులరా, ఒక ధర్మ సందేహం ఏమిటంటే, అయ్యా, మాటలు ముద్దగా ఉన్నవాళ్ళు కానీ, పళ్ళ వరుస సరిగ్గా లేనివాళ్ళు, పళ్ళు లేనివాళ్ళు మంత్రాలు చదివితే తప్పులు వస్తాయంటారు కదా. మంత్రాలు సరిగ్గా పలకమంటారు కదా. మరి ఇది ప్రమాదం జరుగుతుందా? వాళ్ళు మంత్రాలు చదువుకోవాలని ఉంటుంది, వాళ్ళు చదివితే ప్రమాదమా? ఇది ప్రశ్న. అయ్యా, మీరు అక్కడితో ఆగారు, మేము కొంచెం ముందుకెడతాం. దివ్యాంగులు ఉంటారు, అంటే పాత పరిభాషలో అంగవికలురు. ఎలాగా? మూగవాళ్ళు ఉన్నారండి, మరి వాళ్ళు మంత్రాలు పైకి చదవలేరే, ఏం చేయాలి వాళ్ళు? బాబు, ఇలాంటి దానికి మన పెద్దలు, ఋషుడు ఎప్పుడూ మార్గం చూపించారు. శంకరాచార్య వారి కాలంలో ఒక మహానుభావుడు మూగవాడు, స్వామివారు అనుగ్రహించిన మాటలు చేశారా? మూకం కరోతి వాచాలం శ్లోకం ఉంది కదా. ఏమిటి దీంట్లో అంతరార్థము? అంటే మంత్రం అంటే ఏమిటో తెలిసి మనం ప్రవర్తిస్తే ఫలితం ఉంటుంది. ఇవాళ పళ్ళు సరిగ్గా ఉన్నవాళ్ళు, ముద్దమాట లేని వాళ్ళు, ఏదో ఇంకొకళ్ళు మేము మంత్రాలు బాగా చదువుతున్నా ఉంటూ కొన్ని స్తోత్రాలలో ఎన్ని తప్పులు చదువుతున్నారో టీవీలో చూసినా బయట చూసినా గుండె చెల్లా చెదరైపోతుంటుంది. శాకంబరి అని పేరు, అమ్మవారికి పేరు. కొందరు చదువుతారు శేకంబరి అని చదువుతారు. ఏమన్నా ఉందా? సకలం అని ఉంటుంది అక్కడ, శకలం అని చదువుతారు. శకలం అంటే ముక్కలు, సకలం అంటే అంత. అలాగే చాలా ఉన్నాయండి ఇలాంటివి. అలాగే కొన్ని స్తోత్రాల్లో సమాసాలు ఉంటాయి. ఆ సమాసం ఎక్కడ పదం విడగొట్టాలో అక్కడ విడగొట్టకుండా పదాన్ని పక్కకి విడగొడితే అర్థం మారిపోతుంది. దానికి చెప్పనా మంత్రాలు ఏమిటన్నవి? రామునితో కపివరుండి ఇట్లనియే ఉంది. వీళ్ళు ఎలా చదువుతా అంటే రాముని తోక పివరుండి ఇట్లనియే అన్నట్టుగా చదువుతారు మంత్రాలు. అవన్నీ కూడా చాలా ప్రసిద్ధి. కొందరు పీఠాధిపతులే హెచ్చరించారు, ఈ స్తోత్రంలో తప్పులు చదువుతున్నారు, జాగ్రత్త. శేషాస చాచ చూపించండి అంటారు. అది చూపించండి, అది చకారం, అది చకారం కాదు. అంచేత మనమే ఇన్ని తప్పులు చేస్తుంటే ప్రమాదాలు జరుగుతాయే. అందుకనే వాళ్ళకు కూడా మార్గం చెప్పారు. ఏమిటది? వాళ్ళకి ఒత్తులు పలకవు, లేదా ముద్దమాట వస్తుంది, అక్షరాలు సరిగ్గా పలకవరుగా. అలాంటి వాళ్ళకి చెప్పింది ఏమిటంటే, కొన్ని మంత్రాలు ఉన్నాయి, ఆ మంత్రాల్లో ఒత్తక్షరాలు ఉండవు, ఒత్తులు ఉండవు, ద్విత్వాక్షరాలు ఉండవు, పెద్ద పెద్ద మెలికలు తిరిగిన అక్షరాలు ఉండవు. హాయిగా చాలా చిన్న ఉదాహరణ, రామ రామ రామ. ఏం కష్టం అండి? ఏమొస్తుందండి? ఏం ప్రమాదం లేదే. ఇలాంటివని మళ్ళీ శివ 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 అన్నాం అనుకోండి, సి అనేసరికి చడుకుని షకారం వచ్చే ప్రమాదం ఉంటుంది. ఇలాంటివే శివమంత్రాలు ఉన్నాయి, రామమంత్రాలు ఉన్నాయి, అన్నీ కూడా ఉన్నాయి. ఏది లేదనుకోండి, వాళ్ళు కానీ, అంటే నత్తి ఉన్నవాళ్ళు కానీ, పలువరుస సరిగ్గా లేని వాళ్ళు కానీ, మూగవాళ్ళు కానీ ఆ మంత్రాన్ని కాగితం మీద రాసుకుని పదవిభాగం ఎక్కడికవుతుందో అక్కడ చూసుకుని, అక్షరాల తేడా ఏమిటో చూసుకుని మౌనంగా పఠించవచ్చు. దాన్ని 11 సార్ల, 27, 108 మీ ఇష్టం. దీన్నే అంటారు మననము చేయుట. మననాత్ త్రాయత ఇది మంత్రం. దాంట్లో బీజాక్షరాలు ఉన్నా కూడా వాళ్ళకి మాత్రం ప్రమాదం లేదు. ఈ ఉద్దేశంతో ఉత్తరింది దేశంలో బీజాక్షరాల మంత్రాలు కూడా దేవాలయాల మీద, గోడల మీద రాసి ఉంటాయి. కానీ మనవాడు దాన్ని బజార్లోకి ఈడ్చుకొచ్చి బీజాక్షరముల మంత్రములు అని పుస్తకాలు కూడా ప్రింట్ చేసేస్తున్నారు. ఎవరు చదవకూడదో వాళ్ళు చదువుతున్నారు, ప్రమాదం ముంచుకొస్తోంది. అంచేత మన పెద్దలు చెప్పింది ఏమిటంటే, అవయవాలన్నీ సవ్యంగా ఉన్నవాళ్ళు ఇలా చెయ్యాలి, బ్రహ్మచారులైన వాళ్ళు ఇలా చెయ్యాలి, గృహస్థులైన వాళ్ళు ఇలా చెయ్యాలి, పెళ్లి కాని ఆడపిల్లలు ఇవి చదవాలి, పెళ్ళైన వాళ్ళు ఇలాగా, గర్భవతులైన వాళ్ళు ఇవి చదవద్దు, ఇలాగ నియమాలు చెప్పారు. వీటంటే మనం ఏం చేస్తాం? చాదస్తామని కొట్టిపారేస్తాం మనం. వాళ్ళు చాదస్తం కోసం కాదండి. గమనించండి, పురాణాల్లో కూడా కొందరు ఈ ఏమంటారు దివ్యాంగులైన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా గురువు గారికి సేవలు చేసి
వాళ్ళు కూడా మాటలు మాట్లాడి అద్భుతమైన ఋషులుగా ఎదిగిన వాళ్ళు ఉన్నారు చాలామంది. ఇప్పటికి కూడా కొందరు ప్రముఖ విద్వాంసులు కొన్ని కొన్ని పదాలని పనిగట్టుకు సంధి విడగొట్టి చదువుతారు వాళ్ళు. ఒకసారి నాలాంటి వాడు ఎవడో అడిగాడు, గురువుగారు ఏమిటండి ఇది అని. అంటే నాయన, నాకు చిన్నప్పటి నుంచి ఒక సమస్య ఉంది. ఇలాంటి ద్విత్వాక్షరాలు వచ్చినప్పుడల్లా తడబడతాను నేను. అంచేత మా గురువుగారు చెప్పింది ఏమిటంటే, ఆ పదాన్ని విభాగించి చదువు, తప్పేమీ లేదు. విసంధి చేయడం తప్పు, విసంధి పర్వాలేదు, దుస్సంధి మాత్రం చెయ్యకూడదు. అది పెద్దలు చెప్పింది. ఆ కారణం చేత గుర్తుపెట్టుకోండి అమ్మా, మౌనంగా పఠించవచ్చు. ఒకవేళ వాళ్ళకి చదువు రాదనుకోండి, వాళ్ళకు కూడా మార్గం చెప్పారు. ఈ మంత్రముని ఒక కాగితం మీద రాసి జాగ్రత్తగాను ఆ ఎదురుకుండా గోడకు తీయించి పెట్టుకోవడం. మంత్రం చదవడం వచ్చినా రాకపోయినా దాని వైపు ఒకసారి 1 నిమిషం 2 నిమిషాలు అలా చూచి దాన్ని దండం పెట్టుకోవడం. వీలైతే కాస్త పసుపు కుంకుమ పెట్టడం. పాత రోజుల్లో అయితే కాగితాలు పాడైపోతాయి. ఇప్పుడు జిరాక్స్లు వచ్చాయి, లామినేషన్లు వచ్చాయి, మరొకటి వచ్చాయి కదా. ఆ ఇబ్బంది ఏం లేదమ్మా. ఇది సంగతి. లేదంటారా, ఇది కూడా చేతకనట్టయితే నిజమైన మంత్రములు చదివే వాళ్ళు ఉంటే, నిజంగా స్తోత్రములు చదివే పెద్దలుంటే, అలాంటి వాళ్ళకి దగ్గర ఉన్నప్పుడు రోజుకు ఒక్కసారైనా వెళ్ళి దండం పెట్టుకురండి, క్షేమం కలుగుతుంది. దీనికే తులసీదాసు ఉదాహరణ. ఆయన జపం చేసుకుంటూ ఉంటే సతీ సగమనం లోపల ఒక అమ్మాయిని తీసుకుపోతున్నారు. ఆ అమ్మాయి దుఃఖపడుతోంది. దుఃఖపడుతుంటే వీళ్ళంతా అన్నారు, అమ్మ ఆయన దండం పెట్టుకోమ్మా, పాపం సాధు మహారాజ్, ఆయన దండం పెట్టుకుంటే వచ్చేదంలో బాగుంటావు. ఆ పిల్ల వచ్చి మామూలుగా దండం పెట్టింది. దండం పెట్టడంలో పొరపాటుని చేయి తగిలింది. ఆయన కళ్ళు మూసుకుని దీర్ఘ సుమంగళి భవ అన్నట్టుగా దీవించాట. చుట్టుపక్కల వాళ్ళు మండిపోయింది, ఇతడు బుద్ధి ఉందా లేదా ఆయనకని చెప్పి. కానీ తమాషా ఏమిటో తెలిసిన, పోయిన వాళ్ళు లేచి కూర్చున్నాడు. అంటే ఆ మంత్రం ఆయన అంత బాగా చదివాడు చూడండి. ఆ ప్రభావం చేత పోయినవాడిని బతికించాడు స్వామి. ఈ కథ అంతా ఉంది. అంచేతమ్మా కంగారం లేదు. చిన్నపిల్లలు అనుకోండి అంటారు, వాళ్ళకి తప్పు లేవు. అందుకని వాళ్ళకే చక్కగా ఓ నమ శివాయ సిద్ధన్నమ అంటారు. ఓం నమ శివాయ సిద్ధన్నమ, అది అసలు మంత్రం. కానీ పిల్లాడి పలికితేప్పుడు అలాగే ఓ నామా అని చదువుతాం కదా మనం. ఇవి ఎందుకోసం వచ్చాయి? అంచేత కంగారు పడకండి, శ్రద్ధగా చేసుకోండి. శ్రద్ధ అవసరము, మననము అవసరము. అంతా తెలుసున్న వాళ్ళమంట సంధులు తప్పులు చదువుతూ, పదాలు తప్పులు విడగొడుతూ, శ్లోకాలకు అర్థాలు నోటికొచ్చి చెప్పుకుంటున్నాం మనం. మనం కూడా గుర్తుపెట్టుకోవాలి. స్వస్తి.